అంటే సమస్యలపై కాకుండా మాటలతోనే సమాధానం చెప్పాలనుకుంటున్నారా వీటికి? అది సమస్యల మీద పరిష్కారాలు కాకుండా ఈ కొన్నాళ్ళు మేడిగడ్డ మీద డ్రామా, ఆ తర్వాత కొన్నాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ మీద డ్రామా, ఇట్లా ఏదో ఒకటి దాన్ని తీసుకురావడం, దాన్ని ప్రజల ముందు పెట్టేయటం, అది ఒక డ్రామా. నిజమా అబద్ధమా తర్వాత విషయం, ముందు వేసేస్తే చర్చలు జరుగుతూ ఉంటాయి కదా. సో అసలు విషయాలు పట్టించుకోరు ప్రజలు. 6 హామీలు అన్నాం, ఏమి ఇచ్చాము పట్టించుకోరు. ఇవాళ చూడండి, రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు ఇస్తామన్నారు, మళ్ళీ దాన్ని ఇట్లా అని ఆగస్ట్ 15కి అన్నారు. ఇప్పుడు ఆగస్ట్ 15కి మొన్నొక జీవో, ఇప్పుడు నిన్న ఒక జీవో. మొన్న జీవో ఏంటి, రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ లేదు, రేషన్ కార్డు అనేది కేవలం రెఫరెన్స్కి కానీ ఆధార్ కార్డు బట్టి ఇస్తాను 1 లక్ష ఇస్తాను. ఇప్పుడు ముందేమో 2 లక్షలు అందరికీ, ఇప్పుడు 1 లక్ష ముందు ఇస్తాం తర్వాత. ఇట్లా మాటలు మార్చడం రకరకాల మాటల మార్పిడి తప్పితే బస్సు ప్రయాణం, ఆటో వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇప్పటికీ ఆటో వాళ్ళు 48 మంది ఎంతో చనిపోయారు ఆటో డ్రైవర్లు. వాళ్ళ బతుకు ఈ ఫ్రీ బస్సు వల్ల ప్రయోజనం లేదని తెలిసిపోయింది. ఫ్రీ బస్సు అనేది ఎప్పుడూ ప్రయోజనం ఉండదు. ఏ రాష్ట్రమైనా, ఏ ప్రజలైనా, ఏ గవర్నమెంట్ అయినా. కన్సెషన్ ఇవ్వటం వేరు, ఫ్రీ అనటం వేరు, ఉచితం అనటం వేరు. ఉచితం అంటే పని లేనోళ్ళు కూడా, పనిపాట లేనోళ్ళు ఊరినే ఫ్రీగా ఉంది కదా, ఒక ఫోన్లో అయిపోయే పని నేరుగా ఫ్రీగా వెళ్ళేసి వద్దాం అని ఉంటుంది. ఈ ఫ్రీ ఉచితం అనేది కాదు. వాళ్ళకి, విద్యార్థులకి, అంగవైకల్యులకి, ఆడవాళ్ళకి కన్సెషన్ ఇవ్వండి. వాళ్ళ కన్సెషను రూపాయి, 2 రూపాయలు టికెట్ అంటే వాళ్ళు 1 రూపాయి ఇస్తే చాలు. అది పెడితే ప్రభుత్వానికి ఉంటుంది, ఎవరి జీవితాలు నాశనం. ఇవన్నీ లేకుండా ఉన్నాయి. జనాల్ని మైమరిపించేసి, జనాల్ని ఫ్రీ 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 అది ఫ్రీ ఇది ఫ్రీ అంటే జనాల్ని ఆశకి లోన్ చేసేసారు. ఇప్పుడు అవన్నీ చేయలేరు కనుక దానికి ఏదో రాజకీయ డ్రామాలు చేయడం, ప్రజల దృష్టి అటు రాకుండా మళ్లించడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. పాలన కన్నా, సుపరిపాలన కన్నా సుపారీల పాలన ఉంది వీళ్ళకి. సుపారీలు ఇప్పుడు ఢిల్లీకి ప్రతి నెల సూట్ కేసులు వెళ్ళాలి. దానికి ఎట్లా సంపాదించాలి, దానికి ఎవరి నుంచి సుపారీలు తీసుకోవాలి, ఇది జరుగుతున్న తతంగం. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉన్నా కూడా ఇదే ఆనవాయితీ వాళ్ళది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే నెల అధిష్టానానికి సూట్ కేసులు వెళ్ళాలి. అది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా దిగ్విజయ్ సింగ్ వచ్చేవాడు, హెలికాప్టర్లో సూట్ కేసులు ఎక్కించుకునే వెళ్ళేవాడు. అది కాంగ్రెస్ యొక్క విధానం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక వాళ్ళకి మూటలు పంపించాలి సూట్ కేసులు. అది ఇప్పుడు అందుకనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైకి లెగుస్తున్నది. అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో పాటు సమానమైన సీఎం అవడానికి అర్హత కలిగినవాడని రేవంత్ రెడ్డి మాట్లాడటం, ఇవన్నీ ఏంటంటే కోమటిరెడ్డిని ముందు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈయన రేవంత్ రెడ్డి అన్ని సూట్ కేసులు సర్దలేడు. ఎందుకంటే అతనికి ఇండస్ట్రీలతో పెద్ద ఇండస్ట్రీలతో కాంట్రాక్ట్స్ లేవు. ఏదో ఆయన ఒక మినిస్టర్ కూడా కాదు గతంలో. సో సడన్గా అయ్యాడు కనుక అతనికి పెద్ద కాంట్రాక్ట్స్ లేవు. ఆ కాంట్రాక్ట్స్ కోమటిరెడ్డికి ఉన్నాయి, ఎందుకంటే అతను ఆల్రెడీ ఇండస్ట్రీస్ కనుక పెద్ద ఉన్నాయి. సో అతను డబ్బులు సంచులు ఏర్పాటు చేస్తున్నాడు. సో డబ్బులు సంచులు ఏర్పడితే అతను కాకుండా ఈయనేంటి, అందులో తొందరలో ఇప్పుడు కురియన్ కమిషన్ వచ్చింది. మొన్న ఓడిపోయిన 8 సీట్లలో ఎవరు కారకులు అంటే రేవంత్ రెడ్డి కారకులు అన్నట్టు వస్తుంది రిపోర్ట్లు. సో ఈ కారణాలు పెట్టి ఆయన దింపేసి కోమటిరెడ్డిని కూర్చోబెడతారు. 2వ కృష్ణుడు ఆల్రెడీ రెడీ అవుతున్నారు, జరగబోయేది అది. అందుకని ఈయన ఎలాగో మనం దిగిపోతాం, అయిపోయాం లైఫ్లో, ఒకసారి సీఎం అయిపోయినాక ఎక్స్-సీఎం అంతే కదా, పేరు ఉంటుంది కదా, అయిపోయింది. ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడేది, ఏం చేసేది మాట్లాడేసి వెళ్ళిపోవటం, ఏదో మాటలు మాట్లాడేసి వెళ్ళిపోదాం అనే లెక్కలో ఉన్నాడు ఆయన. అది కనపడుతుంది.